2019 పుల్వామా అటాక్ మీ అందరికీ తెలుసు. జమ్మూ కాశ్మీర్లో పేలుడు పదార్థాలతో కూడినటువంటి ఒక కారు మన జవాన్లు ప్రయాణిస్తున్నటువంటి కారుని ఢీకొట్టింది. అంటే కావాలని తీసుకొచ్చి ఆ కారుతో దాన్ని గుద్దించి 40 మంది జవాన్లు చనిపోవడానికి కారణమయ్యారు. సాధారణమైన విషయం కాదు. ఒక దేశానికి ఒక జవాన్ని తయారు చేయాలంటే ఎంత కష్టమైన పని. దేశం కోసం ప్రాణాలు ఇచ్చేటువంటి వ్యక్తులు వాళ్ళు. తల్లిదండ్రులు ఎంతటి త్యాగం చేసి ఉంటారు బిడ్డల్ని జవాన్గా పంపించడానికి. అలాంటి వ్యక్తులు 40 మంది చనిపోతే ఆర్మీకి దేశానికి ఎంత తీరని లోటు. మళ్ళీ ఆ లోటును భర్తీ చేయగలమా? దేశం కోసం ప్రాణాలను సైతం లెక్క చేయకుండా బోర్డర్లో కాపలాగాస్తున్నటువంటి వ్యక్తుల్ని ఒక ఉగ్రవాద సంస్థ కోసం పనిచేసేటువంటి ఒక దుర్మార్గుడు పక్కా ప్లానింగ్ ప్రకారం చంపేస్తాడని, వాళ్ళని చంపేసిన 7 సంవత్సరాల తర్వాత వాడు చనిపోతాడని మనం అనుకోలేదు. వాడిని వెంటనే చంపేయాలి అసలు. కానీ ఉగ్రవాదులు అంటే చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు కదా, జాగ్రత్తగా తిరుగుతారు. అయితే పుల్వామా అటాక్ లో కీలక సూత్రధారి పాత్రధారి అయినటువంటి హంజా బుర్హాన్ ని గుర్తు తెలియని వ్యక్తులు కుక్కని చంపినట్టు చంపారు. కుక్క చావే వస్తుంది మరి ఇట్లాంటివి చేస్తే. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో హంజా బుర్హాన్ ని కొంతమంది దుండగులు వచ్చి కాల్చి చంపేశారు. వీడు ఈ పుల్వామా దాడిలో కీలక పాత్రధారి. నేను గతంలో కొన్ని వీడియోస్ లో చెప్పాను, పాకిస్తాన్ లో కూడా అనుమానాస్పదంగా ఉగ్రవాదులు చనిపోతూ ఉన్నారు. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ సంస్థకు చెందినటువంటి ఉగ్రవాదులు అనుమానాస్పదంగా చంపబడుతున్నారు. ఎక్కడ? పాకిస్తాన్ లోనే చంపబడుతున్నారు, మన ఇండియాలో కాదు. అలా ఈ హంజా బుర్హాన్ అనేవాడు అల్ బదర్ ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి వ్యక్తి. వాడు చేసినటువంటి అటాక్ వల్ల 40 మంది చనిపోయారు. అయితే వీడు జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా డిస్టిక్ లో ఉంటూ ఆ ప్రాంతంలో ఉన్న కుర్రాళ్ళందరినీ కూడా ఉగ్రవాదం వైపు ప్రేరేపిస్తున్నాడు. ఉగ్రవాదం సంస్థల్లోకి లాగుతున్నాడు, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాడు. వీడిని ఉగ్రవాదిగా ప్రభుత్వం ఎప్పుడో ప్రకటించింది. అలా ప్రకటించిన తర్వాత వీడు ఉగ్రవాదులు అంటే రోడ్డు మీద తిరగరు కదా, తలదాచుకుంటూ ఉంటారు. అవసరం వచ్చినప్పుడు కలుగులో ఎలకల్లాగా బయటకు వచ్చి దాడి చేస్తూ ఉంటారు. ఎలక ఎలా అయితే ఆహారానికి కోసం బయటకు వచ్చి టక్మని పట్టేసుకొని లోపలికి వెళ్ళిపోతుంది, వీడు కూడా అంతే కలుగులోనే ఉంటాడు. ఏదైనా దాడి చేయాలనుకున్నప్పుడు బయటకు వచ్చి దాడి చేసి మళ్ళీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాడు. అయితే ఇలా వెళ్ళిపోతూ వస్తూ ఉన్న వ్యక్తి 7 సంవత్సరాలకు చంపబడు. ఇది ప్రభుత్వం పనే అని కొంతమంది అంటుంటే, లేదు ప్రభుత్వం కాదు, వేరే వాళ్ళు చేసి ఉంటారు, ఎవరైనా గిట్టని వాళ్ళని మరి కొంతమంది అంటున్నారు. మనలో మన మాట ప్రాక్టికల్ గా మాట్లాడుకోవాలంటే ప్రభుత్వం కాకుండా ఉగ్రవాదులను చంపేది ఎవరండి? అంత ధైర్యం ఎవడు చేస్తాడు? ప్రభుత్వమే చేస్తుంది. పాకిస్తాన్ లో జరిగినా ఎక్కడ జరిగినా ప్రభుత్వ హస్తం అయితే ఉంటుంది. ఎందుకంటే ఉగ్రవాదాన్ని రూపుమాపుతామని నరేంద్ర మోదీ ముక్త కంఠంతో చెప్తా ఉన్నారు. ప్రపంచ దేశాలన్నింటినీ కూడా అడుగుతూ ఉన్నారు, మనం ఉగ్రవాదాన్ని అంతం చేయాలి, నాతో పాటు చేతులు కలపండి అని. మనం మాట్లాడుకున్నాం గతంలో, మావోయిజాన్ని అంతం చేస్తాం మార్చి 31 అన్నారు. ఇప్పుడు దేశంలో మావోయిస్ట్ అనేవాళ్ళు లేరు, ఉగ్రవాదులను అంతం చేస్తాం అంటున్నారు. ఉగ్రవాదం కూడా భవిష్యత్తులో కనిపించకపోవచ్చు. ఇలా ఈ కేంద్రం తీసుకున్నటువంటి నిర్ణయం అద్భుతంగా ఉంది. ఉగ్రవాదం అనేది ప్రపంచానికి, ముఖ్యంగా భారతదేశ ఎదుగుదలకి ఆటంకం కలిగిస్తున్నటువంటి అంశం. ఎవడండి ఉగ్రవాది? నాకు అర్థం కాదు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి నీచమైన ఆలోచన కలిగినటువంటి వ్యక్తులు. ఎవడవాడు? మన దేశం నుంచి మనం దయదలిస్తే ప్రత్యేక దేశంగా ఏర్పడినటువంటి వ్యక్తులు. మన కాళ్ళు కడిగి నెత్తిన పోసుకోవాలి జీవితాంతం వాళ్ళు. మరి అలాంటి సన్నాసులు మన మీద దాడి చేస్తున్నారండి. ప్రభుత్వాలు ఇచ్చినటువంటి అలుసా, లేదంటే గత ప్రభుత్వాలు వాళ్ళు మన మీద దాడి చేస్తున్నా వాళ్ళకి సహాయం చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు పెహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత పాకిస్తాన్ కి మనం నీళ్లు ఆపేసాం, ఆపరేషన్ సింధూర్ ప్రకటించి దాడి చేశాం. ఈ దాడులు, ఈ నీళ్లు ఆపేయటాలు, ఈ నిరసన తెలియజేయటాలు, పాకిస్తాన్ ని బెదరేయటాలు, బంగ్లాదేశ్ ని బెదరేయటాలు కార్యక్రమాలు ఈ 50-60 సంవత్సరాల నుంచి జరిగినట్టయితే వాళ్ళ పాకిస్తాన్ దేశంలో ఉన్నటువంటి వెధవలు మన వైపు చూడాలంటే భయపడేవాడు. ఇప్పుడు మొదలైంది వాళ్ళకి వేట, అందుకని ఇప్పుడు దడుస్తున్నారు. ఇది ఇలానే కొనసాగితే 5-10 సంవత్సరాల్లో ఉగ్రవాదం అనేది లేకుండా పోతుంది. అరే బాబు, మనం భారత్ జోలికి వెళ్తే వాళ్ళు మనం చంపేస్తున్నారు, అసలు uగ్రవాదం అనేది బయటకు వస్తేనే మొగ్గలను తుడిచేస్తున్నారు అనేటువంటి భయం వాళ్ళకి మొదలవుతుంది. ఈ పనిని ఎప్పుడైతే పాకిస్తాన్ సపరేట్ కంట్రీగా ఏర్పడిందో అప్పుడున్న ప్రభుత్వాలు చేయాల్సింది. వాళ్ళు చేయలేదు కాబట్టి వీళ్ళు మితిమీరిపోయారు. ఇప్పుడు మరీ హద్దులు దాటుతున్నారు. చాలా మంది ఉగ్రవాదులు భారత్ కి నేరుగానే వార్నింగ్ ఇస్తా ఉన్నారు. మన ముందు నిల్చొని మాట్లాడడానికి కూడా తాతలైనటువంటి వాళ్ళు మనల్నే చంపేస్తామని బెదిరిస్తున్నారంటే ఏమని చెప్పాలి? పాకిస్తాన్ లో ఉన్నటువంటి కొంతమంది మౌలానాలు భారత్ లో ఉన్న ముస్లింస్ కి ఏదైనా ఇబ్బంది ఉంటే పాకిస్తాన్ వచ్చాడని మేము ఆహ్వానిస్తున్నాం అని చెప్తున్నారు. మీకే తినడానికి తిండి లేదు, మీ స్థితిగతులే బాలేదు, వీళ్ళని ఆహ్వానించి తీసుకుపోయి ఏం చేస్తారా భయ్? మీకే ఉగ్రవాదులు ఆడ ఏడా తట్టబుట్ట కొట్టి పెట్టాలి. ఉగ్రవాద సంస్థలు మీ ప్రభుత్వాలు పెంచి పోషిస్తాయి. అలాంటిది భారత్ లో ఉన్నటువంటి ముస్లింస్ సేఫ్ గా హ్యాపీగా బ్రతుకుతా ఉన్నారు. దేశభక్తి ఉన్నటువంటి ముస్లింస్ కి భారత్ లో ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ దేశద్రోహులు మాత్రం ఖచ్చితంగా ప్రమాదం ఉంది భవిష్యత్తులో. సో ఇది అల్ బదర్ ఉగ్రవాద సంస్థకు సంబంధించినటువంటి హంజా బుర్హాన్ హత్యకి సంబంధించిన అంశం. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? వాడైతే కుక్క చావు చచ్చిపోయాడు, చంపింది ఎవరై ఉంటారంటారు? తప్పకుండా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. వీడియో చూస్తున్న వాళ్ళు దయచేసి లైక్ చేయండి. చివరి వరకు ఈ వీడియో చూసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకించి ధన్యవాదాలు.